ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. ఆశ్రమ కమిటీ సమర్పణ. రచన డాక్టర్ పిన్ని చక్రపాణి, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. సంఖ్య 4. మాట. అయ్యా, పైవాళ్ళు వచ్చి దావకం పోసిపోయారయ్యా. బాట. శ్రీ స్వామివారు ఎక్కువగా పైవాళ్ళు వస్తారు, తీర్మానం చేస్తారు, ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్ళకి చెప్పి సమస్యల్ని తీరుస్తారని అంటుండేవారు. ఒకప్పుడు శ్రీ స్వామివారికి కాళ్ళు చేతులు శరీరం కాలినప్పుడు, స్వామి ఎందుకు ఒళ్ళంతా కాలింది అని ఆయనతో చనువుగా ఉండేవాళ్ళు అడిగితే, తాను ముక్కుకు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతానని ఓర్వలేక కొంతమంది పైనున్న వాళ్ళు వచ్చి తన మీద ద్రావకం పోసిపోయారని, అందుకే ఇలా జరిగిందని చెప్పారు స్వామి. రాగద్వేషాలు మనుషులకే కాదు, దేవతలకు ఉంటాయి. జాగ్రత్తగా ధర్మనీతి వర్తనలు పాటిస్తూ నడవమని చెప్పటమే పై మాటల్లో కల్పించే సన్మార్గపు పూబాట. 5. అక్కడొక దేవస్థానము కట్టబోతారు, దానిని గుర్తుపెట్టొచ్చా. బాట. భూత భవిష్యత్ వర్తమానాలు ఎల్లప్పుడూ స్వామి అధీనంలో ఉంటాయనటానికి ఇదొక ఉదాహరణ. సోమశిల ప్రాజెక్టు దగ్గర కట్టబోయే శ్రీ పెంచల స్వామి ఆలయ నిర్మాణం గురించి 10 సంవత్సరాలకు ముందుగానే స్వామి ఒక స్థలం చూపించి అక్కడ దేవస్థానం వెలుస్తుందని చెప్పారు. చెప్పినట్లుగానే జరిగింది. భక్తులు వెళ్ళి సోమశిల దగ్గర ఆ ఆలయాన్ని దర్శించవచ్చు. అలాగే తనను నమ్మి సేవించే వారి మనుగడను కూడా ఆయనే నిర్ణయిస్తారు అనేది సత్యవాక్యం. అవును, అలాగే జరుగుతుందనేది అశేష జనవాక్యం. మన గుండెలో స్వామి ఆలయం నిర్మించి చూస్తే తండ్రి దివ్యమంగళ స్వరూపాన్ని నిత్యం సేవించుకునే భాగ్యం మనదవుతుంది. క్రమేణా అభాగ్య స్థితి దూరం అవుతుంది. నిత్యం నారాయణ మంత్రోచ్చారణ మస్తిష్కంలో మారుమోగుతూ జీవితాన్ని సుఖమయం చేస్తుంది. మాట 6. అయ్యా, ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్లకు చెప్పాము. పెంచలయ్యకు పీకులాట తప్పింది, ఇక పదండి. బాట. తన తపస్సుకు కేంద్రమై మహర్షుల దర్శనం, దేవతల ఆశీస్సులు లభింపజేసి పిచ్చి వెంకయ్యను శ్రీ వెంకయ్యస్వామిగా మార్చిన పవిత్ర మహోన్నత దివ్యక్షేత్రం శ్రీ పెనుసుల నరసింహస్వామి క్షేత్రం. ఆ స్వామి కొలువై ఉన్న క్షేత్రాన్ని భక్తులు పెంచల కోన అని పిలుస్తారు. ఈ స్వామికి వెంకయ్యస్వామికి ఎంతో అవినాభావ సంబంధం ఉన్నట్లు వారి చరిత్రను పరిశీలిస్తే మనకు అవగతమవుతుంది. అప్పుడప్పుడు అక్కడ దేవతలు వచ్చి సమావేశాలు జరిపి పెంచల స్వామి తదితర స్థానిక దేవతలకు తగిన సూచనలను ఇచ్చి ఆ సమావేశంలో తాను కూడా పాల్గొని అవసరమైన సలహాలు ఇస్తుంటానని స్వామి చెబుతుండేవారు. ఒకసారి తలుపూరు నారాయణ స్వామి ఆశ్రమంలో ఉన్నప్పుడు శ్రీ స్వామివారి సేవకులతో, మనం వెంటనే పెంచల కొనకు వెళ్ళాలి, అక్కడ దేవతలంతా వచ్చి మీటింగు పెట్టి వివిధ ప్రశ్నలతో పెంచలయ్యను ఇబ్బంది పెడుతుంటే వాళ్లకి జవాబు చెప్పలేక 3 రోజుల నుంచి మనల్ని రమ్మని తిరుగుతున్నాడు, పోదాం పదండి అంటూ అక్కడికి వెళ్ళి పొద్దు కుంకింది మొదలు వేకువజాము వరకు కంటికి కనిపించని వ్యక్తులతో మాట్లాడి, ఇంకా పోదాం పదండి, ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్లకు చెప్పి సర్దుబాటు చేశాను. పెంచలయ్యకు పీకులాట తప్పింది అని తిరుగు ప్రయాణమయ్యారు స్వామి. దేవతల సమస్యల్ని సైతం సులువుగా తీర్చిన దేవదేవుడు ప్రజల సమస్యల్ని, ఈతి బాధల్ని తీర్చడానికి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు శ్రీ సోంపల్లి పెంచలయ్య పిచ్చమ్మ పుణ్య దంపతులకు తొలి సంతానంగా జన్మించి భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ గొలగముడి క్షేత్ర మహిమను విశ్వవ్యాప్తం చేస్తూ నిత్య పూజలు అందుకుంటున్నారు. సంఖ్య 7. మాట. అమ్మా, ఎన్ని కష్టాలొచ్చినా కంటతడి పెట్టకూడదమ్మా. బాట. స్త్రీ ఆదిశక్తి స్వరూపిణి. దైవం తనకు మారుగా భూమికి పంపిన మాతృమూర్తి అని వేద పురాణ ఇతిహాసాలు ప్రస్తుతించాయి. తల్లి పాదాల చెంత స్వర్గం ఉంటుందని, సృష్టి కార్యానికి మొదటి కార్యకర్త కర్తవ్య దీక్షిత అని పేర్కొంటారు. అటువంటి స్త్రీ కన్నీరు కన్నుకొలకలు దాటి నేల తాకితే ధరణి భరించలేదు. అది జీవకోటికి తీరని అరిష్టం. అందుకే స్త్రీ సర్వదా పూజ్యురాలుగా ఉన్నప్పుడే జగతి జవసత్వాలతో నడయాడుతుంది.
ముఖ్యంగా శ్రీ వెంకయ్య స్వామి వారు స్త్రీల సమస్యల పట్ల ఎంతో జాగరూకతతో ఉండేవారు. తన దగ్గరకు వచ్చే భక్తుల కన్నీటిని చూసి చలించిపోయేవారు. కన్నతండ్రిలా బుజ్జగించి కన్నీటి విలువను ఎరుకపరిచేవారు. అయ్యా వెంకయ్య అని ఆర్తితో ఎలుగెత్తి పిలిచేవారి ఎదుట ప్రత్యక్షమై కన్నీటిని తుడిచి ఆదరించి అక్కున చేర్చుకునేవారు వెంకయ్యస్వామి. తన సేవకులలో ముఖ్యుడైన కొర్రకూటి బుజ్జయ్య గారి చెల్లెలు పద్మమ్మ పెళ్లి స్వామి దగ్గరుండి జరిపించి ఆశీర్వదించారు. పెళ్లి కంచి వరదరాజస్వామి సన్నిధిలో స్వామి చెప్పినట్లుగా చేశారు. ఒకప్పుడు తట్టుకోలేని సమస్యలతో పద్మమ్మ స్వామి దగ్గరకొచ్చి కన్నీరు పెడితే స్వామి ప్రేమతో తలనిమురుతూ, అమ్మా, ఎన్ని కష్టాలొచ్చినా కంటతడి పెట్టకూడదమ్మా అంటూ ఓదార్చారు. స్వామి బాటలో నడిచే వారికి కన్నీటి బాధలుండవు. ముఖ్యంగా మహిళామూర్తులు గుర్తుంచుకోవాలి. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.